ఏ రకంగా గత ప్రభుత్వం పిఆర్ స్టంట్ చేసింది అనేది మనం మాట్లాడుకోవాలి. సో మేము నాడు నేడు తోటి మేము అత్యధికంగా మేము స్కూళ్ళను బాగుపరిచాము అని చెప్పేసి ఎక్కడ చూసినా ఈవెన్ మీరు ఢిల్లీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి శకటాన్ని పెట్టినా కూడా ఈ నాడు నేడుకు సంబంధించిన శకటం అంటే వీళ్ళ యొక్క మేము ఇది చేస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పిఆర్ కోసం వాడుకున్నాడే తప్పించి మనం గణనీయంగా చూసుకుంటే గనక 2019 నుంచి 2024 వరకు దాదాపు 72,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. మనం వీళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం 10th క్లాస్ మన ఏదైతే ఎగ్జామ్ కి అటెండ్ అయిన పిల్లల్ని చూసినా లేకపోతే 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ చూసినా ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్స్ మనకి ఓపెన్ గానే తెలిసిపోతుంది. ఎక్కడా కూడా పొంతన లేకుండా మేము నాడు నేడు అని చెప్పేసి స్కూల్ కి డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము విద్య మీద ఎక్కువ ఫోకస్ చేసామని చెప్పి కేవలం వీళ్ళ పిఆర్ స్టంట్ సోషల్ మీడియా మరియు పేపర్ల వరకే ఉండిపోయింది తప్పించి నిజంగా గ్రౌండ్ లో ఇది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు సార్. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సార్, మీకు ఏదైతే ఏకోపాధ్యాయ స్కూల్స్ ని తీసేసి కేవలం మెర్జ్ చేసేస్తున్నాము అని చెప్పేసి స్కూల్స్ ని పిల్లలందరినీ చంటి బిడ్డలు ఎవరైతే ఏకోపాధ్యాయ స్కూల్స్ ఎందుకు పెడతారు నియర్ బై అంటే విలేజెస్ లో గ్రామాల్లో దగ్గరలో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మోస్ట్లీ ఎవరు ఉంటారు సార్? దిగువ మధ్య తరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు. రోజు కూలీ నాలి చేసుకున్న పిల్లలు ఎక్కువ మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళేది. ఏకోపాధ్యాయ స్కూల్స్ కి పిల్లల్ని పంపించి వెంటనే కూలి పని చేసుకునే వెసులుబాటు ఉన్న తల్లిదండ్రులు వీళ్ళందరికీ చాలా దగ్గరగా ఉండేది. అలాంటి ఏకోపాధ్యాయ స్కూల్స్ ని వీళ్ళు ఎందుకు కేవలం మొత్తాన్ని మేము మర్జ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడో ఊరవతలు దూరంగా ఉండే స్కూల్స్ కి ఈ రోజు ఇవ్వడం జరిగింది. కేవలం అక్కడ ఏకోపాధ్యాయ స్కూల్స్ ఉన్నవి గవర్నమెంట్ కి సంబంధించిన కాబట్టి అక్కడ కూడా ఆక్యుపై చేసేద్దాము, వాటిని సచివాలయాలు చేస్తాము. జస్ట్ ఇదంతా కూడా మనకి పిఆర్ స్టంట్స్ లో పెట్టారు తప్పించి ఎక్కడ విద్యార్థులకు నాకు తెలిసి విద్యను ఏ రకంగా అందించాలనే దానిపైన ఎక్కడ కాన్సన్ట్రేషన్ జరగలేదు సార్. మీరు చూసుకున్నట్లయితే మీకు బాగా గుర్తుండే ఉంటుంది బెండపూడి స్కూల్స్ కి సంబంధించిన ఇంగ్లీష్, మేము బెండపూడి స్కూల్స్ లో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ పిల్లల్ని వాడుకుని పిఆర్ స్టంట్స్ యూజ్ చేసి ఏకంగా సీఎం అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి అసలు పెద్ద దాన్ని సచివాలయంలో కూర్చోబెట్టి అదొక పెద్ద పిఆర్ స్టంట్ చేశారు ఇంగ్లీష్ లో మాట్లాడించేది. నవేడైజ్ ఇంగ్లీష్ అనేది అది ఆ ఒక్క స్కూల్లో ఆ ఉపాధ్యాయుడు తీసుకున్న చొరవ ప్రత్యేకంగా అక్కడ విద్యాశాఖ మంత్రి గాని ఆ రోజున ముఖ్యమంత్రి చేపట్టిన చర్యల్లో భాగం ఏది కాదు. అవునవును, అది క్లియర్. అయినా ఇప్పుడు కూడా లాంగ్వేజ్ మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడుంది అనేది ఇందులోనే తెలిసిపోతుంది. లాంగ్వేజ్ స్కిల్స్ ని ఎడ్యుకేషన్ స్కిల్స్ గా కన్వర్ట్ చేసి అంటే ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల తల్లిదండ్రుల్ని పూర్తిగా అసలు వాళ్ళకి తెలివి లేదనుకున్నారో లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ ఈస్ జస్ట్ లాంగ్వేజ్ స్కిల్స్. సో ఓకే గుడ్, ఒక బెండపూడి స్కూల్లోనా లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర స్కూల్స్ లోనో దాని ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే, గవర్నమెంట్ స్కూల్లో ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే అది మరి ముఖ్యంగా దాన్ని ఇవ్వాల్సింది ఎవరికి, ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజే సాక్షి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అన్నప్పుడు మాతృభాషకి మరణం అన్నట్లు, ఉరిశిక్ష అన్నట్లు, తెలుగు చచ్చిపోతుంది అన్నట్లు ఆ రోజు సాక్షి పత్రికలు రాసినాయి. బట్ స్టిల్ మేము చెప్తున్నాము ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్ లో తీసుకొచ్చిన క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిందే. మేమేమంటున్నామంటే పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్లిమెంట్ అవ్వడం అనేది, ఇంక్రీజ్ అవ్వడం అనేది అది ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవ్వడం కాదండి. ఈరోజు అసర్ నివేదిక అదే చెప్తుంది. కనీసం ఏబిసిడి ఐడెంటిఫికేషన్ రావట్లేదు ఈరోజు. మీకు తెలుసో లేదో 6వ తరగతి ఆరేళ్ల పిల్లలు అంటే డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎల్కేజీ, ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ ఉండదు కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళని జాయిన్ చేస్తారండి. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ మనం తీసుకున్న ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ రావట్లేదంటే మీరు నమ్ముతారా? ఐడెంటిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ రావట్లేదంటే మీరు నమ్ముతారా? ఇక్కడ ఎక్కడా కూడా ఉపాధ్యాయులకి ఎటువంటి ఏమంటారంటే వర్క్ షాప్స్ జరగకుండా, ఉపాధ్యాయులకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, గైడెన్స్ విషయాలు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు పాఠశాలను సందర్శించినప్పుడే
చాలా సందర్భాల్లో బయటపడింది. కనీసం గుర్తించలేకపోతున్నారు అనే విషయం ఆ రోజున మనం చూసాం. ఆ రోజున వార్తలు సోషల్ మీడియాలో కూడా చూసాం, చాలా వీడియోస్ ఉన్నాయి. సో సార్ నేను ఏమంటానంటే ఇది కేవలం పిఆర్ స్టంట్ గా యూజ్ చేయడానికి ఉపయోగపడింది. సార్ నేను 2 స్కామ్స్ గురించి చెప్తాను సార్. నా నోటీస్కి వచ్చిన 2 స్కామ్స్ గురించి నేను చెప్తాను. సరే, వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఒక్కసారి నేను విల్సన్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సరే సార్, విల్సన్ గారు, పెద్ద ఎత్తున నాడు నేడు పేరుతోని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామంటూ ఆ రోజున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఇవాళ ఈ జాతీయ సర్వే సంస్థ నివేదికే కాదు, చాలా సర్వే సంస్థలకు సంబంధించి అదే విషయం బయటపడింది. అది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. అంటే రంగుల పేరుతోని, మరి రంగుల పిచ్చని మీరు చెప్తున్నట్లుగానే ఆ రోజున రంగుల పేరుతోని పెద్ద ఎత్తున కేవలం ఉన్న భవనాలకి రంగులు మార్చి వేసుకొని పార్టీ రంగులు వేశారు. వాటికి కూడా స్కూల్లో కూడా పార్టీ రంగులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ ప్రభుత్వం కూడా అసలు అటువంటి సాహసం చేయలేదు. ఎందుకు వేస్తారు అసలు? స్కూళ్ళకి పార్టీ రంగులు ఎందుకు వేయాలి? కేవలం ఆ రంగులు వేసి వేల కోట్లు ఖర్చు పెట్టి విద్యా ప్రమాణాలను